మేక ఎవరిది? ఒకానొకసారి ఓ రైతు తన మేకపిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటసారి తోడవుతాడు. ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది. ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టు ఉన్నాను, మేకనివ్వండి అన్నాడు రైతు. పర్వాలేదు, నాకేం శ్రమ అనిపించడం లేదు. మేకపిల్ల నాకు చాలా నచ్చింది. అడవి దాటగానే ఇస్తాలే, మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు. అయ్యా, ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో. అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు. ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు. అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు, మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేకపిల్ల అంటున్న బాటసారి. చుట్టూ జనం చేరుతారు. రైతు, బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు. చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు. మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది. అయ్యా, ఈ బుజ్జి మేక నాదే. ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి. మంచితనంతో ఇరుక్కున్నాను, నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు. లేదు లేదు, ఇది నాది. రైతు అబద్ధం చెప్తున్నాడు, నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి. ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేకపిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈరోజు సత్రంలో బస చేయండి. రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ఆ రాత్రికి ఇద్దరూ గ్రామ సత్రంలో బస చేశారు. తెల్లవారింది. ఇద్దరూ గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు. ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన. అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక బిక్కమొహం వేశాడు బాటసారి. అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు. బుజ్జి మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగు తీసింది. వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు. అందుకే అంటారు, నిజం నిప్పులాంటిదని.